ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత జూన్ మాసంలో సాధారణం కన్నా 40% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో జూలై మాసంలో కురిసే వర్షాలపైన రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండవ వారానికి చేరుకున్న వర్షాలు జారలేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంట వేసుకుని నెల రోజులు కావస్తున్నా ఆశించిన వర్షాలు లేక పంటల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వాగులు వంకల్లో కొత్త నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో గ్రామాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. వచ్చే 2-3 రోజుల్లో వర్షాలు అనుకున్న స్థాయిలో కురిస్తేనే వ్యవసాయం గట్టెక్కే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో ఇప్పటికే 90% మేర పత్తి విత్తనాలు వేసుకోగా నిర్మల్ జిల్లాలో వరి నాట్లు వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. 11 రోజులు దాటిపోతా ఉంది. జూలై మాసంలో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కారణంగా పత్తి, అదేవిధంగా సోయా, ఇతర పంటలన్నీ కూడా పెరుగుదల నిలిచిపోయి రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు రైతు ఉన్నారు. ఎట్లా ఉన్నది అంటే వర్షం కావన్నా ఇప్పుడు పరిస్థితి ఏంది? అసలు వర్షం కావట్లేదు సార్, వర్షం లేదు, ఏం లేదు, పంటలన్నీ నిండిపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఇంకేం స్పందిస్తలేదు, చేస్తలేదు. మా పరిస్థితి ఎట్లా మరి, ఏం కాత? వర్షాలు ఇప్పటి నుంచి పడతాయి, మరి ఏం కాత? ఇప్పటికి 3 సార్లు అయింది సార్. విత్తనాలన్నీ పెట్టినాయి. ఒకసారి కిప్పమతి మొత్తం పోయింది. మళ్ళీ రెండోసారి తప్పులు కూడా మొలతలేవు, చేస్తలేవు. మాకు అంత అనుకూలంగా కూడా లేదు సార్. ఏం కావాలంటే మరి ఇప్పుడు వర్షం కోసం ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? నీళ్లు పెడుతున్నారు, ఏం చేస్తారు? నీళ్ళు పెట్టిన పడుతుంది సార్. నీళ్ళు పెట్టకుంటే మాకు పరిస్థితి బాగా ఇది ఉన్నది కదా, మరి కరెంట్ ప్రాబ్లం కూడా మాకు బాగా ఇది అవుతున్నది. ఎట్లా మరి, ఏం కథ? మాకు కొంచెం అధికారులు కూడా స్పందించాలి. కరెంటు వర్షాలు లేవు, ఏం లేవు. మరి మాకు వర్షం పడకుంటే ఎట్లుంటుంది? ఇంకో వారం 10 రోజులు వర్షం పడకుండా సార్ ఉన్న పత్తి కూడా ఎండిపోతుంది కదా. మాకు బాగా ప్రాబ్లమే కదా ఇది, గట్ల అన్నట్టు. చూడొచ్చు, దాదాపు మృగశిర కార్తె మెరుగు అంటే జూన్ 8వ తేదీన వేసినటువంటి పత్తి పంట అంతా కూడా నెల రోజులు దాటిపోయింది. మొదటి 2 వర్షాలకు కొంత జర్మినేషన్ వచ్చినప్పటికీ కూడా మిగతా విత్తనాలు మొలకెత్తకపోవడంగా 2-3 సార్లు విత్తనాలు వేసుకునే పరిస్థితి. ఇదే నేపథ్యంలో వర్షం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఒక పక్క కలుపు మొక్కలు కూడా పెరిగిపోయాయి. దీంతోపాటు వర్షం లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఏమంటావు కాక, వర్షం కావన్నా ఏంది అసలు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? వర్షం అయితే కావట్లేదు సార్. వర్షం లేని ఎట్లా ఈ మొలకలు పైకి వస్తాయి? పెట్టిన విత్తనాలు అన్ని పోతున్నాయి. ఫస్ట్ పెట్టింది గింత అయింది, ఇంకా 20 వరకు మాలేసా పెద్దగా అవుతుండే. తప్పులు అయితే మొలుచుడే లేవు, మొలిచినగానే ఉల్లారిపోతుంది సార్. వర్షం అయితే గానే పడుతుంది సార్. ఇప్పుడు వారం 10 రోజులు వర్షం పడకుంటే ఎట్లుంటది? అరే పెట్టిన మొలకలు పోనే పోతాయి సార్, ఉండే ఇక. ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టిండు? ఇప్పటిదాకా 3 సార్లు పెట్టినాం. ఫస్ట్ నుంచి 3 సార్లు పెట్టినాం సార్. ఫస్ట్ పెట్టినవి ఇంత ఆనకు మొలిచినాయి సార్. మర పెట్టినవి అయితే అవి మొలుతాను లేవు, మొలిచినా కానీ ఉల్లారిపోతున్నాయి సార్. ఇవి ఇట్లా ఉంటున్నాయి సార్. ఇక అవి ఒక్కొక్కటి వెళ్తుంది, ఒక్కొక్కటి వెళ్ళు లేదు సార్. ఇట్లా ఉన్నది వర్షం లేని పరిస్థితి సార్. చూడొచ్చు, జూన్ 8వ తేదీ పెట్టినటువంటి విత్తనాలు ఇవన్నీ కూడా దాదాపు 4 నుంచి 6 ఆకులు వచ్చినాయి. అయితే రెండోసారి పెట్టిన విత్తనం అంటే 2-3ఓసారి పెట్టిన విత్తనం కేవలం ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. వారం 10 రోజుల పాటు వర్షాలు గింత కురియని పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. జూన్ మాసంలో కురియాల్సిన వర్షం సగటు కన్నా దాదాపు 40 నుంచి 45% తక్కువ వర్షపాతం నమోదైంది జూన్ మాసంలో. ఇక జూలై మాసంలో ప్రారంభంలో 1-2 వర్షాలు, చిన్నపాటి తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా 2-3వ తేదీ నుంచి వర్షాలు లేకపోవడం కారణంగా ఈరోజు 11వ తేదీకి చేరుకున్నాము. ఇప్పటి వరకు కూడా వర్షపు చినుకు జాడలేదు. ఈ కారణంగా రైతులంతా కూడా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షానికి సంబంధించిన వాటిపైన చర్చ కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో వాగులు వంకల్లో కూడా నీరు లేకపోవడము, అదేవిధంగా జలాశయాల్లో కూడా కొత్త నీరు చేరకపోవడం కారణంగా తీవ్ర ప్రభావం వ్యవసాయ రంగంపై చూపుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో సస్యరక్షణ చర్యల్లో భాగంగా వ్యవసాయ పనులు అయితే కొనసాగుతున్నాయి. వర్షం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరోపక్క చూసుకుంటే మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదు అని చెప్పి వాతావరణ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. డిఏపి ఇటువంటి ఎరువులన్నీ కూడా దొరకలేని పరిస్థితి ఉంది. డిఏపి తీసుకున్నావు, ఎట్లా ఉంది? తీసుకోలేదు సార్, దొరకలేవు. డిఏపి కానీ యూరియాలు కానీ దొరుకుతలేవు, చేస్తలేవు అన్నట్టు. బాగా పరిశాన్ ఉన్నది వీళ్ళకు. ఏమో యాప్ అట్ట అది కొత్తగా ఇట్లా పెట్టిండు. ఆ యాప్ తోటి అయితే అసలు నాకు అది చదివేలేదు సార్. అది నాకేం తెలుస్తలేదు, చేస్తలేదు. ఏడికి బుక్ చేసుకోమన్నా ఎట్లా చేయమన్నావుగా. బాగా పరిశాన్ ఉన్నది అన్నట్టు మాకు. అంటే వర్షాకాలంలో వర్షాలు తక్కువగా ఉంటాయి, వేరే పంటలు వేసుకోవాలని అధికారులు చెప్పిండ్రు. పత్తి తప్ప ఇంకేదైనా వేసుకోమన్నా? మనకు ఏది వేసుకోమంటావు? పత్తి తప్పించి మాకు ఏది వస్తుంది, ఏది వేసుకోమంటావు? మాకు దొడ్డు లెక్కలు ఇది ఒకటే గుర్తు అన్నట్టుగా.
పత్తి. మరి ఏ చిరుధాన్యం వేసినా కానీ అది ఏం పండుతుందో ఏం ఎండుతుందో మాకు కూడా అదేం తెలుస్తుందని బాగా పరిచయనే కదా మాకు గట్లన్నట్టు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కోసం రైతాంగము ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 4-5 రోజుల్లో వర్షాలు అనుకూలంగా కురిస్తేనే వ్యవసాయ రంగం గట్టెక్కే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ చూసుకోవచ్చు. జూన్ మాసంలో కురిసినటువంటి తొలకరి జల్లుల కారణంగా నేటి వరకు దాదాపు 80% పైగా సోయింగ్ అంతా కాటన్కి సంబంధించి కాటన్ కంది అదేవిధంగా సోయాబీన్కు సంబంధించిన విత్తనాలన్నీ కూడా వేసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి ప్రాజెక్టులలో నీరు ఇప్పటికి కూడా కొత్త నీరు చేరలేని పరిస్థితి కారణంగా వరి సాగు ఎక్కువ ఉంటుంది. నిర్మల్ జిల్లాలో వరి సాగుపై కూడా కొంత ప్రశ్నార్థకంగానే రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై 2వ వారంలో చేరుకున్నప్పటికీ కూడా సమృద్ధిగా వర్షాలు లేకపోవడం కారణంగా ఈసారి వ్యవసాయ రంగం పరిస్థితిని అంచనా వేసుకొని అసలు పంటలు చేతికి అందుతాయా వేసుకున్న పంటలని రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.